ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ. జూలై నెల 2026 మిథున్ రాశి వాళ్ళకి మరి ఎలాంటి అదృష్టం వరించబోతుంది ఈ నెల? ఏ విషయాల్లో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి? ప్లస్లో మైనస్లో ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది గురుగారు మిథున్ రాశి వాళ్ళకి? తప్పకుండా అబ్బా. మిథున రాశి అనగానే నాకెంతో ఇష్టమైనటువంటి రాశి ఇది. వాస్తవానికి కూడా మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో, ఎందుకు అంటే ఎక్కడ చూడు మిథున రాశి వారికి సంబంధించిన వ్యూస్ మాత్రం అత్యంత అద్భుతంగా ఉంటాయి. సో ఇక్కడ మరీ ముఖ్యంగా మిథున రాశి అనగానే మనకు కా, కీ, కు, కే, కో అక్షరాలతో పేర్లు మొదలైన వాళ్ళు. ఇక్కడ ఏమిటంటే మనకు కొంత డబ్బు వచ్చినంత వేగంగానే ఖర్చు అయిపోవడం, కానీ ఇంట్లో 6, 7 ఉంటే సంపాదన ఒకరికే ఉంటుంది. ఇక డబ్బు ఎక్కడ వీరు మన పక్కన పెట్టచ్చును. అదేవిధంగా వీరి పిల్లలే వీరికి అధికంగా డబ్బులు ఖర్చు పెట్టిస్తుంటారు. ఇంట్లో ఎవరైనా మిథున రాశి వారు ఒకవేళ ఇద్దరు కనుక ఉన్నట్టయితే నాకు కామెంట్ చేయండి. మీకు ఒక అద్భుతమైన రెమెడీ చెప్తా. మిథున రాశి జాతకులు ఎవరైతే ఒకే ఇంట్లో ఇద్దరు ఉన్నట్టయితే ఒక్కసారి వన్స్ మెసేజ్ మీ లేదా కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తా. అయితే కుటుంబ సభ్యుల కారణంగా, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కుటుంబ సభ్యుల కారణంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి వీరికి అధికంగా. వీరికి యాక్చువల్లీ 2020 ఆగస్టు నుండి కూడా 2024 వరకు కూడా ఉద్యోగంలో మైనసా, లేదా ఎవరైతే ఇక్కడ మంచిగా వినండి, ఎవరైతే బుధవారము రోజు జన్మించి ఉన్నారో, బుధవారం రోజే జన్మించి ఉన్నారో, ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక నెంబర్ 2 కానీ, నెంబర్ 11 కానీ, నెంబర్ 29 కానీ, నెంబర్ 20 కానీ అయితే మాత్రం మీ జీవితంలో మీకు పెద్ద అన్లక్కీ ఏంటో తెలుసా? అది వీడియో చివరి దాకా చూడండి, చెప్తాను. భాగస్వాముల వల్ల ఆర్థిక నష్టం. సో చివరి నిమిషంలో పనులు చెడిపోవడం కానీ, చెడగొట్టడం కానీ మన పక్క వాళ్ళు, ఇలాంటి సిచ్యువేషన్స్. ఎవరితోనూ లింకప్లు పెట్టకుండా ఉంటేనే మంచిది. కానీ మిథునం అంటే 2 కదా, కానీ కలిసి భాగస్వామ్యం చేయాలి. కాకుంటే ఏమిటంటే వ్యాపారంలో అధికంగా నమ్మడం కానీ దీనివల్ల మోసపోయే ఛాన్స్ ఉంటుంది. అది మానసిక ప్రశాంతత కోల్పోవడము, జెయింట్ పెయిన్స్ రావడము అధికంగా గత నెలలో, జబ్బల నొప్పులను, బొక్కల నొప్పులను, మజిల్స్ పట్టేయడాలో, చెస్ట్లో మజిల్స్ పట్టేయడం కానీ, లైక్ ఇలాంటిది ఏదైనా కూడా ఇష్యూస్ ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక ఉద్యోగంలో కుట్రలు ఎదుర్కోవడం మీ వల్ల అయితలేదు పాపం. ఈ ఉద్యోగంలో కొన్ని కుట్రలు అసలు వీరి వల్ల అవ్వటం లేదు. ఇక మరొకటి ఏమిటంటే ఇంట్లో చాలా నెగిటివ్ వాతావరణం, ఇంకా ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, లవ్ బ్రేకప్స్, యాక్సిడెంట్స్, మీ కార్ ఎవరో తీసుకువెళ్ళి యాక్సిడెంట్స్, మొన్నొకరు చెప్పకూడదు ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పి కార్ను యాక్సిడెంట్ చేసారు, అది ఇన్సూరెన్స్ రాలేదు. మిథున రాశి వాళ్ళే నెత్తి నోరు కొట్టుకున్నారు. ఇలాంటివి సిచ్యువేషన్స్ ఇలా ఎన్నో. మిథున రాశి వాళ్ళ గురువు గారు చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఎక్కువగా వీళ్ళు ఏ సమస్యతో బాధపడుతున్నారు ప్రస్తుతం? డబ్బు, అనారోగ్యము, బ్రేకప్స్, మనీ రిలేటెడ్ అయితే విపరీతంగా చాలా డౌన్ఫాల్లో ఉన్నారు. ఇక చూసుకుంటే వెయిట్ పెరిగిండ్రు లాస్ట్ మంత్, అదే మనకు 2025 మార్చ్, ఏప్రిల్ నుండి కూడా గత ఒక 8-10 నెలలలో వీరికి తెలియకుండానే వీరు లావ్ అయిపోయిండ్రు. అది వీరికి తెలియకుండానే. కొందరికి షుగర్లు వచ్చినాయి, కొందరికి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినాయి, మరికొందరికి కొంత లైక్ బయటికి చెప్పుకోలేని మానసిక స్ట్రెస్ అనేది అనుభవించారు కొందరు. ఇది గమనించుకోదగినటువంటి విషయము. ఇక అదేవిధంగా ఒకానొక సందర్భంలో రాజకీయవేత్త కావచ్చును, సినిమా యాక్టర్ కావచ్చును, ఈ కా, కీ, కు, కే, కో పేర్లతో మొదలైన వారు ఉన్నారు. సో వీరికి సంబంధించి కూడా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది 2020 ఆగస్టు నుండి కూడా స్టిల్ ఈ రోజు వరకు
చూసుకున్న ఎడల. సో జాగ్రత్త. శని వక్ర దృష్టి పడుతూ ఉన్నది ఈ నెలలో. బుధుని యొక్క మీ యొక్క లగ్నానికి అధిపతి అయినటువంటి బుధుడు మీ లగ్నం వైపుగా కర్కాటకం నుండి వక్ర దృష్టికి మిథునాన్ని చూస్తున్నాడు. సో శుక్రకేతువుల కలయిక ఉండబోతున్నది మీకు 3వ భావంలో. మీ మదర్కు స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ సమాజంలో ఏమైనా స్త్రీ మూలకంగా ఇబ్బందులు కానీ ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుంది. సో బీ కేర్ఫుల్. అదేవిధంగా గురువు సూర్యుడు కూడా కలవబోతున్నారు. సో ఇట్టి సందర్భాలలో ఈ యొక్క ముందుగా శుక్రకేతువుల యొక్క కలయిక వల్ల మీకు పెద్దగా ఇబ్బంది అయితే ఏం లేదు. కొంత సమాజంలో పేరు ప్రఖ్యాతలను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఒక వీళ్ళ మదర్ను కొంచెం ఆరోగ్యంగా చూసుకుంటే సరిపోతుంది. ఇక అదేవిధంగా అంటే ఎట్లా అంటే సంబంధాల యొక్క నిజ స్వరూపం బయటపడుతుంది. మరి బాధ మీతోనే వాళ్ళే చెప్పుకోగలరు వాళ్ళు. నేను ఏం చేయాలి? ఏడు అని చెప్పిన. ఇప్పుడు ఆమె నాకు అమ్మవారితో సమానం. నాకు ఏ స్త్రీ అయినా ఏడిస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఆమె సరే, ఇప్పుడు నా వ్యక్తిగతంగా కానీ ఎవరి వ్యక్తిగతంగా కానీ ఇప్పుడు నన్ను ఇష్టపడేటువంటి వారు ఇష్టపడతారు. ఎంత అని అయితే అందరు ఇష్టపడలేరు కదా. ఇప్పుడు నా నుంచి కొంత తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు. సో ఎవరి ఇష్టం వారిది. ఐఎమ్ నాట్ ఎ గోల్డ్, బట్ బంగారాన్ని అందరు ఇష్టపడతారు. అట్లా కనుక కొందరు ఇష్టపడని వారు ఉంటారు. సో ఏడ్చింది, బాధపడింది, సరే ఓకే అన్న, మాట్లాడిన ఎంతసేపు అంటే ఒక 16 నిమిషాలు ఆమె ఏడిచింది. 16 నిమిషాలు ఆ బాధనే ఇన్న కానీ నాకేం చెప్పకని చెప్పిన విషయాలు నాకు చెప్పకండి, మీరు ఏడవండి. మీరు ఏదైనా ఉంటే నాతో ఒక యాజ్ ఎ బ్రదర్గా మాట్లాడతా, అక్క అని చెప్పి మాట్లాడి తర్వాత నాకు పాయింట్ తెలవాలి. నేను ఇప్పుడు నేను కనెక్ట్ కావడం ఒకటి, నాకు ఆ జాతకంలో ఏ గ్రహం ఎక్కడ ఉన్నది, దానివల్ల ఏం ఫలితం వస్తుంది, వీళ్ళకి ఏం ఫలితం రాబోతున్నది, ఏం వచ్చింది, ఏం జరుగుతుంది, ఇది నేను తెలుసుకోవాలి. నేను తెలుసుకోవాల్సిన విషయం అది. నేను తెలుసుకోవాల్సినటువంటి విషయంలో అమ్మవారు వింటది, అది చెప్పే సమాధానం అది చెప్తుంది, ఖచ్చితం, అది సత్యం. ఆ చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తి అల్లరి చేసిన, సరిగ్గా వినకున్నా నేనేం చేయలేను. సో పాపం ఆ తల్లి మాట్లాడింది. ఆమె నేను చెప్పిన చెప్పుడుకు ప్రశాంతంగా పడుకుందట. తెల్లారి మెసేజ్ చేసింది, గురుగారు మీతో మాట్లాడిన తర్వాత ఆ రోజు నాకు ఎందుకో అసలు ఒక మత్తుగా నిద్రమైన గురుగారు అన్నదా. సంతోషమమ్మా అని చెప్పిన. అంటే మనం ఏంది అంటే సాధన జపం చేస్తూ ఉంటాం. ప్రతి మంత్రం నిరంతరం జపం చేస్తూ ఉండడం ద్వారా, విశేషంగా సాత్విక ఆహారాన్ని తీసుకొని ఈ మంత్రసిద్ధి ద్వారా మనకు డైరెక్ట్ జాతకం చాట్ ఓపెన్ చేయగానే మనకు దర్శనం అయిపోతుంది. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఏమిటి అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో దాన్ని బట్టి ఎదుటి వ్యక్తి సంతోషపడుతున్నాడు ఇవాళ. సో గురువుగారు చాలా సంతోషము, మిమ్మల్ని కలవక ముందు నా జ్ఞానం వేరు, మిమ్మల్ని కలిసిన తర్వాత నా జ్ఞానం వేరు, ఎస్ డన్, నేను సముద్రాన్ని ఈదుతాను అనే విధంగా మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. నేను ఒక జాతకమే చెప్పను, వారికి ఒక ఇన్స్పిరేషన్గా కానీ, వారికి ఒక మోటివేషన్గా కానీ అన్ని రకాలుగా మనం నిలబడాలి. విన్నరా? మనల్ని వారు నమ్మినప్పుడు ఖచ్చితంగా నేను మీకు ఒక బ్యాక్ బోన్ లాగా నేను నిలబడతాది, గమనించుకోవాల్సినటువంటి విషయం. అందుకే నేను చెప్తా, నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది నేను ఊరికే చెప్పా. అది ఆ వర్డ్ చెప్పడానికి ఈజే, కానీ దానిని నేను నిరంతరము దాన్ని ఏమంటారు, ఒక సాన పెడతారు చూసిన, ఒక కత్తికి సాన పెట్టినట్టుగా నేను పెట్టుకోవాలి. సాధననా, హోమమా, జపమా, అమ్మవారు నా నుంచి వెళ్ళిపోకుండా దాన్ని నేను కాపాడుకోగలగాలి. సో నేను కోపానికి రాకూడదు, నవ్వుతూ మాట్లాడాలి, ప్రశాంతంగా ఉండాలి, మీకు కనెక్ట్ కావాలి, ఎన్ని ఉంటాయి దీంట్లో. ఆల్రెడీ పెళ్లి కుదుర్చుకున్నారు, బట్ వాళ్ళ సైడ్ నుంచి ఏదో లూప్ హోల్స్ ఇలాంటివి తెలుసు. ఏదున్నా ఇటు రిలేషన్లో ఉన్నా కూడా వీడి సంటోడా ఇట్లాంటి వారా అనే విధంగా తెలుస్తుంది. అక్కడతో బ్రేక్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయంటారు. సో అదేవిధంగా కొంతమేర ఎవరైతే భారతదేశంలో ఈ యొక్క రాబోయే ఈ జూలై నెలలో ఒక 5 సంకేతాలు గురువు సూర్యుడు కలిసి ఉండడం ద్వారా
రాబోతున్నవి. అందులో మొట్టమొదటిది ఆర్థికంగా కొన్ని వస్తువులపై ధరలు పెరగడము, భూకంపాలు, అదేవిధంగా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, అతి 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 భారీ వర్షాలు, కొంత కొండ చర్యలు విరిగి పడడం కానీ, కొంత తుఫాను హెచ్చరికలు కానీ, చాలా ఈ మనకు వాటర్ రిలేటెడ్ ప్రాంతం వారైతే కొంత జాగ్రత్తగా ఉండండి. విన్నరా? మొన్న చూడండి, గోవాలో ఒక బోటు 37 మందో 38 మందో నడి సముద్రంలో మునిగిపోయి మరణించారు. సో అలా అల్లకల్లోలాలు కూడా ఉండేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. సో బీ కేర్ఫుల్. ధనపరమైనటువంటి ఆర్థిక నష్టాలు ఈ మిథున రాశి వారికి కలగబోయే ఛాన్స్ ఉంది. సో ధనపరమైనటువంటి విషయాలలో జాగ్రత్త. కొంత ఆదాయం మాత్రం పెరుగుతుంది. ఎవరి వ్యక్తిగత జాతక రీత్యా మంచి యోగాలు నడుస్తే, ఎవరికైతే లగ్నంలో శుక్రుడు ఉంటే మాలవ్య యోగం అంటారు. ఇట్టి మాలవ్య యోగంలో ఎవరికైతే శుక్రుడు ఉన్న ఎడల ఈ మిథున రాశి వారికి, మిథున లగ్నం వారికి ఎక్సలెంట్ ఉంటుంది వారి జీవితం. అంతే. ఖర్చులను నియంత్రించుకునే అటువంటి ప్రయత్నం చేసుకోవాలి ఈ యొక్క మిథున రాశి వారు. అదేవిధంగా ఎందుకంటే గతంలో ఉన్నటువంటి సందర్భాలు అంతా ఇంత కాదు, లైక్ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఇంకొకటి ఏమిటి అంటే, మరి మీనరాశిలో శని వక్ర దృష్టి వల్ల ఉద్యోగంలో లేనిపోని సమస్యలు కానీ, చిక్కులు కానీ, వీసా రిలేటెడ్ సమస్యలు కానీ కొన్ని ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎవరు నిజమైన వారు ఎవరు కాదో స్పష్టంగా తెలిసేటువంటి సమయము మళ్ళీ ఇక్కడ ఏర్పడబోతున్నది. సో ఇది కొంచెము ఊహాశక్తి, కొంత సత్కర్మలు చేసుకునేటువంటి సమయంగా చెప్పబడుతుంది. జీవితంలో అవసరం లేని సంబంధాలు, అలవాట్లు దూరమయ్యే అవకాశం ఉంది. అయ్యో నా భర్త చెడు వ్యసనాలతో ఉన్నాడు విపరీతంగా అని అనుకునే సందర్భంలో ఇక్కడ అలవాట్లు వారికి వారే ఒక జ్ఞానోదయం అవుతుంది. శని వక్ర దృష్టి వల్ల జ్ఞానోదయం అయ్యి మనకు మంచి పరిస్థితి అయితే ఉండబోతూ ఉన్నది. సో ఉద్యోగ వ్యాపార రంగంలో బాధ్యతలు పెరుగుతున్నాయి. కష్టానికి తగ్గ ఫలితము ఆలస్యంగా వస్తుంది. ఆలస్యంగా అంటే ఈ యొక్క నెల చివరలో వచ్చేటువంటి అవకాశాలు అని చెప్పుకోవచ్చు. ఉద్యోగం లేని వారికి ఎంత టైం ఫ్రేమ్లో కాస్త వాళ్ళు గుడ్ న్యూస్ వినే అవకాశాలు ఉన్నాయంటారు? అక్టోబర్ వరకు ఉంటారు. అక్టోబర్ దాకా వెయిటింగ్ పీరియడ్ ఖచ్చితంగా. బాగాలేదు, బయట అందరూ బాగుంది అని చెప్తున్నారు. నేను ఉన్న విషయం చెప్తున్నాను. మీరు నన్ను నమ్ముతారో వాళ్ళని నమ్మి మీరు ఇష్టం, నాకు సంబంధం లేదు కానీ అంటే నన్ను కోరి వచ్చిన వాళ్ళకు నేను ప్రాణం పెట్టి మరీ నేను చూస్తా. ఎందుకు, ఏం జరుగుతుంది, ఏమిటి అనేది వ్యక్తిగత జాతకాన్ని నేను చెక్ చేస్తా. మొన్న ఒక ఆమె ఫోన్ చేసి ఒక చాట్ ఓపెన్ చేయకముందే, ఆ గురుగారు మా అబ్బాయి అమెరికా వెళ్ళాడు, జాబ్ రావట్లేదు, మాకు బాగా బాధ. అరే ఒక్క నిమిషం ఆగమ్మా, ఆ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఆ డేట్ ఆఫ్ టైం చెప్పండి. మొన్న ఈ మధ్య యాక్సిడెంట్ అయింది గురుగారు, ఏడుస్తున్నది. అరే ఆగమ్మా అంటే ఇంటలేదు, ఒక్కటే ఏడుపు. సరే ఏడువిగా చాలా ఉంటాయి. గురుగారు చివరగా పరిహారాల పరంగా మరి వీళ్ళకి ఏం తెలియజేయాలి? పరిహారము చెప్పే ముందు ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, వీరి వ్యక్తిగత జీవితంలో ఒక కీలక మార్పు మాత్రం జరగబోతున్నది. ఎందుకంటే బుధుడు వక్ర దృష్టి వల్ల వీరి లగ్నాన్ని చూడడం ద్వారా వ్యక్తిగత జీవితంలో కీలకమైన మార్పులు. ఫలానా వ్యక్తి ఈ చదువుకున్నాడు, ఈ చదువును వదిలేసి ఈ చదువుకు సంబంధం లేకుండా వేరే ఫీల్డ్లోకి వెళ్ళడం కానీ, ఇలాంటివి పాత నిర్ణయాలు సరిదిద్దుకునే అవకాశాలు, ఆత్మవిశ్వాసము పెరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక వీళ్ళకి ఏమిటి పరిహారము అంటే, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. ఈ మంత్రాన్ని వీరు ఎంతగానం జపం చేస్తే, వీరు ఎంత జపం చేస్తారో, గణపతి దేవాలయంలో కూర్చొని మీరు అరగంట చేస్తారా, గంట చేస్తారా, మీ ఇష్టం. మీరు గనుక జపం మొదలు పెట్టండి, 1,00,000 జపం చేయండి, 41 రోజులలో మంత్రసిద్ధి అయిపోతుంది. ఈ మంత్రసిద్ధి అయినాక మీకు ఏం కావాలో మీ ఇంటికి వచ్చి తలుపు కొడుతుంది. కనుక జప సాధన చేసే క్రమంలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. సో దానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు కావచ్చును. అదేవిధంగా నేను చెప్పా మంత్రం, బట్ గురు ఉపదేశంగా తీసుకున్నది ఇంకా ఫలితం ఉంటుంది. కనుక
ఇంకా మీ వ్యక్తిగత జాతక రీత్యా ఇప్పుడు ఇది మామూలు గణపతి, ఇంకా లక్ష్మీ గణపతి వస్తుంది ఇందులో, ఇంకా ఉంటాయి. సో దానికి సంబంధించి ఇంకొన్ని అక్షరాలు తోడు చేయడం ఉంటాయి. ఒకవేళ మీ జన్మజాతక రీత్యా ఏమైనా నడిచే దశ అంతర్దశలు కనుక అమ్మో ఇది కొంచెము డేంజర్ దశలో ఉందమ్మా, మీరు ఈ సాధన చేయండి, రైట్ డన్ అమ్మ, మీకు చాలా లక్ష్మీ యోగం ఏర్పడబోతుంది, ఇగో లక్ష్మీ గణపతి మంత్రం సిద్ధి చేసుకోండి. ఇట్లా ఇది మీరు చేసుకోవాలి అంటే తప్పకుండా నన్ను కలిసే ప్రయత్నం చేయండి. కలవకండి, ఫోన్ మాట్లాడండి సరిపోతుంది. కలవండి కలవండి అంటే అందరూ కలవండి కలవండి అని పెట్టుకుంటున్నారు. ఆంధ్ర నుంచి, తుని నుంచి, బెంగళూరు, ఏంది పాపం వాళ్ళు రాత్రి బస్ ఎక్కి మార్నింగ్ వరకు ఉంటామంటే అమ్మ మామూలుగా మాట్లాడండి సరిపోతుంది. బళ్ళారి నుంచి మాలో ఒక్కొక్క ఫ్యామిలీ పాపం ఆమె. మీరు వచ్చి ఇబ్బంది పడి ఇక్కడ రూమ్ తీసుకొని ఉండి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజులలో బెంగళూరులో మనది డైరెక్ట్ లైవ్ ఉండబోతున్నది. లైవ్లో బెంగళూరు సరౌండింగ్లో ఎవరైతే ఉన్నారో ముందుగా బుక్ చేసి పెట్టుకోండి. ఇదే జూలై మంత్ ఫస్ట్ వీక్లో మనం బెంగళూరులో ఉండబోతున్నాం. సో తప్పకుండా అక్కడ ఉండేటువంటి వారు డైరెక్ట్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. తప్పకుండా నేను నా లొకేషన్ అది షేర్ చేస్తాను. మిథునం, మీరు చాలా అద్భుతం. నన్ను కలవండి, ఇంకా అద్భుతాన్ని సృష్టించుకున్న మహా అద్భుతంగా మారండి. అంతే. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. మహాదేవ.